Hi students, welcome back to my channel. ఈ సెషన్లో we shall discuss డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ. అసలు డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి, ఆర్డర్ ఆఫ్ ఎ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి, డిగ్రీ ఆఫ్ ఎ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనము ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. సో ఇది ఫస్ట్ యూనిట్, డిగ్రీ వాళ్ళకి ఫస్ట్ సెమిస్టర్లో ఫస్ట్ యూనిట్. ఓకే, యూనిట్ 1 ఇది. డిప్లొమా స్టూడెంట్స్కి అయితే థర్డ్ సెమిస్టర్లో వస్తుంది, అంటే సెకండ్ ఇయర్లో ఫస్ట్ సెమ్లో వస్తుంది. సో దిస్ ఇస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అండ్ ఫస్ట్ యూనిట్ ఏంటి, ఇక్కడ మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ. సో చూడండి, ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. ఇక్కడ డిగ్రీ స్టూడెంట్స్కి ఏంటంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్ ఇట్ ఈస్ జస్ట్ ఒక రివిజన్ లాగా. ఆల్రెడీ మీరు ఇంటర్లో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చేసుంటారు, బట్ ఎనీవే వీ హ్యావ్ టు డిస్కస్ ఇట్ బికాస్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ ఇన్ ద ఫర్దర్ ఎక్సర్సైజెస్. ఓకే, సో ఇది కూడా ఇంట్రడక్షన్ కాన్సెప్ట్, యూనిట్ 1కి ఇంట్రడక్షన్. ఓకే, సో ఇంట్రడక్షన్ చూడండి. డిగ్రీ ఈక్వేషన్ ఆఫ్ ద ఫార్మ్ అంటే ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది అంటే ఎనీ ఈక్వేషన్ ఆఫ్ ద ఫార్మ్ dy/dx ఈజ్ ఈక్వల్ టు f of x, y. చూడండి, dy/dx ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఏనా ఇది, దీనికి పవర్ ఎంత ఉంది 1, కాబట్టి ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ అంతేనా. చూడండి, dy/dx అంటే మనకున్నది ఫస్ట్ ఆర్డరే, dy/dxకి పవర్ ఎంత 1, కాబట్టి ఇట్ ఈస్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ. అండ్ ఇక్కడ ఏంటి, ఈక్వల్ టు f of xy, సమ్ ఫంక్షన్ ఆఫ్ xy ఉన్నప్పుడు ఈ ఫామ్లో ఉన్న ఈక్వేషన్స్ని we call them as differential equations of the first order and of the first degree. అంటే మనకి ఇక్కడ మనం ఇప్పుడు సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్లో d²y/dx² కానీ dy/dx హోల్ స్క్వేర్ ఫామ్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు. సో వాట్ ఈస్ ద జనరల్ ఫామ్, ఇట్ ఈస్ dy/dx ఇస్ ఈక్వల్ టు f of x, y, ఫంక్షన్ ఆఫ్ x, y. ఈ ఫామ్లో ఉన్న ఈక్వేషన్స్ని మనము డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ అంటాం. ఓకే, సో ఈ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మనం ఐడెంటిఫై చేసినప్పుడు, అంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఐడెంటిఫై చేయగలిగాం అనుకోండి, అప్పుడు మనం ఎలా సాల్వ్ చేస్తాము ఆ ప్రాబ్లం, ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్ని మనం ఎలా సాల్వ్ చేస్తాము చూడండి. వి సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ. సో ఇక్కడ నేను షార్ట్ ఫామ్ రాశాను, ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ, డిఈ అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్, బై ద ఫాలోయింగ్ మెథడ్స్. ఏ మెథడ్స్లో చేస్తాము, వేరియబుల్ సెపరబుల్ మెథడ్లో చేయొచ్చు, తర్వాత హోమోజీనియస్ ఈక్వేషన్స్ అండ్ ఈక్వేషన్స్ రెడ్యూసిబుల్ టు హోమోజీనియస్ ఫామ్, ఇంకా ఎగ్జాక్ట్ ఈక్వేషన్స్ అండ్ విచ్ కెన్ బి మేడ్ ఎగ్జాక్ట్ బై ద యూజ్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్స్, అండ్ ఇంకా లీనియర్ ఈక్వేషన్స్ అండ్ బెర్నౌలీస్ ఫామ్. వీటిలో ఈ ఏంటి వేరియబుల్ సెపరబుల్, చూడండి ఈ వేరియబుల్ సెపరబుల్ అనేది హోమోజీనియస్ ఈక్వేషన్స్ అండ్ ఈక్వేషన్స్ రెడ్యూసిబుల్ టు హోమోజీనియస్ అనేది ఇవన్నీ ఇంటర్లో ఆల్రెడీ మీరు డిస్కస్ చేసేసి ఉంటారు, అంటే ఆల్రెడీ మీరు చేసి ఉంటారు. ఇంకా మనకి పర్టికులర్గా ఎక్కడి నుంచి డిగ్రీలో స్టార్ట్ అవుతుంది అంటే ఎగ్జాక్ట్ ఈక్వేషన్స్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎగ్జాక్ట్ ఈక్వేషన్స్, లీనియర్ ఈక్వేషన్స్ ఇవన్నీ. సో అందుకని మనం ఏంటంటే ఈ వేరియబుల్ సెపరబుల్ మెథడ్ కానీ హోమోజీనియస్ ఈక్వేషన్స్ కానీ జస్ట్ అసలు వేరియబుల్ సెపరబుల్ ప్రొసీజర్ ఏంటి అని తెలుసుకుందాము. అదేవిధంగా సెకండ్ వన్ కూడా we shall see some problems. Homogeneous అని ఎప్పుడు అంటాము, ఇవి we will discuss 2 or 3 problems. Okay, so these are the 4 methods. ఏమేమి, వేరియబుల్ సెపరబుల్, హోమోజీనియస్ ఈక్వేషన్స్ అండ్ ఈక్వేషన్స్ రెడ్యూసిబుల్ టు హోమోజీనియస్ ఫామ్, ఇంకా ఎగ్జాక్ట్ ఈక్వేషన్స్ అండ్ విచ్ కెన్ బి మేడ్ ఎగ్జాక్ట్ బై ద యూజ్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్స్, ఇంకా లీనియర్ ఈక్వేషన్స్ అండ్ బెర్నౌలీస్ ఫామ్. ఈ 2, 3, 4 మెథడ్స్ ఉన్నాయి కదా, అవి ఆ పర్టికులర్ సెషన్స్లో అంటే ఆ కాన్సెప్ట్స్ డిస్కస్ చేసేటప్పుడు మనం డీప్గా హోమోజీనియస్ ఈక్వేషన్ అంటే ఏంటి, ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అంటే ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేద్దాము. ఈ సెషన్లో మన ఎయిమ్ అయితే వేరియబుల్ సెపరబుల్ మెథడ్ ఎలాగా, వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అంటే ఏంటి, ఎలా మనం సాల్వ్ చేస్తాము అనేది. ఓకే, సో చూడండి, ఫస్ట్ ఇక్కడ వేరియబుల్ సెపరబుల్ ప్రొసీజర్ వీఆర్ డిస్కసింగ్. సో ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంటుంది మనకు, dy/dx ఇస్ ఈక్వల్ టు f of x, y ఫామ్లో ఉంటుంది. ఒకవేళ మనకి ఇచ్చిన ఈక్వేషన్ గనక మనం dy/dx ఇస్ ఈక్వల్ టు f of x/, అంటే x టర్మ్స్ అన్నీ మనం సపరేట్ చేయగలగాలి, ఇంకా మళ్ళీ y ఉండకూడదు ఇక్కడ. అదేవిధంగా y టర్మ్స్ అన్నీ సపరేట్ చేయగలగాలి, ఇక్కడ x ఉండకూడదు. ఈ ఫామ్లో గనక రాయగలిగితే అప్పుడు ఏమవుతుంది, dy/dx అంటే f of x/g of y అన్న ఉండొచ్చు, లేదా f of x ఇంటూ g of y. అంటే ఓవరాల్గా ఎలా ఉండాలి అంటే మనకు ఫంక్షన్ చూడండి,
ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఉండింది అనుకోండి, వీ కెనాట్ సపరేట్ ఎక్స్ అండ్ వై. ఎందుకంటే మనం దీన్ని ఎక్స్పాండ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy. దీన్ని మనం సపరేట్ చేయలేం కదా, ఎక్స్ టర్మ్స్ వై టర్మ్స్. సో అదేవిధంగా అలా కాకుండా ఇలా ఉన్నింది అనుకోండి, అంటే మనం ఎక్స్ టర్మ్స్ వై టర్మ్స్ సపరేట్ చేయగలిగేటట్లుగా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ వై స్క్వేర్ ప్లస్ 1 ఈ ఫామ్లో ఉన్నింది అనుకోండి. చూడండి, ఇప్పుడు దీనిలో ఎక్స్ మాత్రమే ఉంది, దీనిలో వై మాత్రమే ఉంది. సో మనం కావాలనుకుంటే దీన్ని ఎక్స్ ఉన్న చోట ఎక్స్, వై ఉన్న చోట వై రాసుకోవచ్చు. ఓకే, సో అందుకని మనకి ఎలా ఉండాలి, ఐదర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ వై ఫామ్లో ఉన్న ఉండాలి, లేదా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ వై ఫామ్లో ఉన్న ఉండాలి. ఇలా ఉన్నప్పుడు వేర్ ఎఫ్ అండ్ జీ ఆర్ కంటిన్యూస్ ఫంక్షన్స్ ఆఫ్ ఎ సింగిల్ వేరియబుల్. సో మెయిన్గా ఏంటి, ఎఫ్ అండ్ జీ రెండు కూడా సింగిల్ వేరియబుల్ ఫంక్షన్స్ ఉండాలి. దెన్ ఇట్ ఈస్ సెట్ టు బి ఆఫ్ ద ఫామ్ వేరియబుల్ సెపరబుల్. ఈ ఫామ్లో ఉన్నప్పుడు మనం ఏం చెప్తామంటే మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషను వేరియబుల్ సెపరబుల్ ఫామ్లో ఉంది అని చెప్తాం. సో వన్స్ మనకి ఇచ్చిన ఈక్వేషను వేరియబుల్ సెపరబుల్ ఫామ్లో ఉంది అని మనకు తెలిసినప్పుడు, అసలు వేరియబుల్స్ సెపరబుల్ అక్కడ పేర్లోనే ఉంది. ఏంటి, మనకున్నవి ఎన్ని వేరియబుల్స్ ఉంటాయి, మనకు ఓన్లీ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మాత్రమే మీకు సిలబస్లో ఉన్నది. సో ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ఇండిపెండెంట్ వేరియబుల్ ఖచ్చితంగా ఒకటే ఉంటుంది కదా, అదేవిధంగా డిపెండెంట్ వేరియబుల్ ఒకటి. సో మనకున్నది 2 వేరియబుల్సే, అది ఎక్స్ అండ్ వై కావచ్చు, ఎక్స్ అండ్ టీ కావచ్చు, లేదా వై అండ్ జెడ్ కావచ్చు. ఎనీ 2 వేరియబుల్స్ యూ విల్ హ్యావ్. సో ఆ 2 వేరియబుల్స్ ఉన్నప్పుడు మనకు అక్కడ ఐడెంటిఫై చేసామనుకోండి, ఆ 2 వేరియబుల్స్ని మనం సపరేట్ చేయగలము అని ఐడెంటిఫై చేసినప్పుడు మనం ఎలా సాల్వ్ చేస్తాము అనేది ఇక్కడ కాన్సెప్ట్. సో నెక్స్ట్ చూడండి, హెడ్డింగ్ వర్కింగ్ రూల్ టు ఫైండ్ ద జనరల్ సొల్యూషన్. మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషను వేరియబుల్ సెపరబుల్ ఫామ్లో ఉన్నప్పుడు మనము ఎలా జనరల్ సొల్యూషన్ కనుక్కుంటాము. మన ఎయిమ్ అంతా ఇక్కడ సాల్వింగ్ ద ఈక్వేషనే కదా. సాల్వింగ్ అన్ ఈక్వేషన్ ఈజ్ నథింగ్ బట్ ఫైండింగ్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో దానికి స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ రైట్ ద గివెన్ ఈక్వేషన్ ఇన్ దిస్ ఫామ్, వేరియబుల్ సెపరబుల్ ఫామ్లో రాయాలి. సో ఇలా రాసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇలా కూడా రాసుకోవచ్చు కదా. ఏమవుతుంది చూడండి, dx ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్, డివై ఇంటూ జీ ఆఫ్ వై. ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు జీ ఆఫ్ వై ఇంటూ డివై. ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ డిఎక్స్ డినామినేటర్లో ఉంది కదా, ఎక్స్ ఇక్కడ ఉంది అని నేను ఎక్స్ని ఇక్కడికి తీసుకొస్తానని డిఎక్స్ దగ్గర డినామినేటర్లో ఉన్నా కూడా ఎక్స్ రాయకూడదు. ఏం చేయాలి, డిఎక్స్ కానీ డివై కానీ న్యూమరేటర్లో వచ్చినట్టుగానే రాసుకోవాలి. అంటే అర్థం ఏంటి, ఈ డిఎక్స్ని ఎక్కడ ఎక్స్ టర్మ్స్ ఉన్నాయో అక్కడికి తీసుకెళ్ళాలి, కానీ డిఎక్స్ దగ్గరికి ఎక్స్ టర్మ్స్ని తీసుకురాకూడదు. dy ఆల్రెడీ న్యూమరేటర్లో ఉంది. సో దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ వైల్ సపరేటింగ్ ద వేరియబుల్స్. సో ఇప్పుడు ఏంటి, మనకి ఎప్పుడైతే వేరియబుల్ సపరేట్ అయిపోయిందో మనం ఏం చేయొచ్చు, ఇంటిగ్రేట్ చేయొచ్చా, ఇంటిగ్రేట్ చేయొచ్చు. వెన్ ఎవర్ యూ ఇంటిగ్రేట్ యూ యాడ్ అన్ ఇంటిగ్రేటింగ్ కాన్స్టెంట్. ఇంటిగ్రేటింగ్ కాన్స్టెంట్ యాడ్ చేస్తారు కదా ఇంటిగ్రేషన్ చేసినప్పుడు. సో ఇవన్నీ ఎందుకు ఇంటిగ్రేటింగ్ కాన్స్టెంట్ ఎందుకు యాడ్ చేయాలి, ఇవన్నీ కూడా డీప్ కాన్సెప్ట్స్. అది మీరు ఆల్రెడీ ఇంటర్లో చదువుకొని ఉంటారు. సో ఎక్కువ దానిపైన నేను అంటే ఎక్కువ ఫోకస్ చేయడం లేదు. సో యూ హ్యావ్ టు యాడ్ అండ్ ఇంటిగ్రేటింగ్ కాన్స్టెంట్. చూడండి, అందుకనే సెకండ్ స్టెప్లో ఏం చేస్తాము, నౌ ఇంటిగ్రేట్ 1 ఆన్ బోత్ సైడ్స్ అండ్ యాడ్ అన్ ఆర్బిటరీ కాన్స్టెంట్ ఆన్ ఎనీ ఆఫ్ ద 2 సైడ్స్. ఒక ఆర్బిటరీ కాన్స్టెంట్ యాడ్ చేయాలి. ఏ సైడ్ అయినా మనం ఎల్హెచ్ఎస్లో అయినా యాడ్ చేయొచ్చు, ఆర్హెచ్ఎస్లో అయినా యాడ్ చేయొచ్చు. చేసిన తర్వాత ఈ వన్స్ మనము ఇంటిగ్రేట్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఇంటిగ్రేషను డిఫరెన్సియేషను ఆల్రెడీ డెరివేటివ్ ఉన్నదాన్ని మనము ఇంటిగ్రేట్ చేస్తే ఏమవుతుంది, ఆ డెరివేటివ్ అనేది పోతుంది. మనకేమవుతుంది, యూ విల్ గెట్ ఎ సొల్యూషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ కమా వై కమా సి. అందుకనే ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్కి జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది అంటే, phi of x comma y comma c equal to 0 is the జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇంకా మనకు వచ్చే ఈక్వేషన్లో ఎక్కడ డివైలు డిఎక్స్లు అనేవి ఉండవు. ఎప్పుడూ కూడా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్కి మనం సొల్యూషన్ కనుక్కున్నప్పుడు మన సొల్యూషన్లో డెరివేటివ్ అనేది ఎగ్జిస్ట్ కాదు. దట్ ఈస్ ద థింగ్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. అండ్ ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ కాన్స్టెంట్ రాస్తాం కదా, సి రాసేటప్పుడు మన సొల్యూషన్ బట్టి, మన సొల్యూషన్లో ఒకవేళ అన్ని లాగ్ టర్మ్సే ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ కాన్స్టెంట్ అనేది ఆర్బిటరీ కదా, మనం కావాలనుకుంటే లాగ్ సి రాసుకోవచ్చు. అన్ని ట్యాన్ ఇన్వర్స్లో ఉన్నాయనుకోండి, సో అన్ని ఈ ఆర్బిటరీ కాన్స్టెంట్ కాబట్టి మనం కావాలనుకుంటే యూ కెన్ రైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్ ఇన్వర్స్ సి అని రాసుకోవచ్చు. అండ్ ఆ సిని ఎల్హెచ్ఎస్లో కానీ ఆర్హెచ్ఎస్లో కానీ మైనస్ సి కానీ ప్లస్ సి కానీ ఆర్బిటరీ కాన్స్టెంట్ కాబట్టి అది మనం ఎలా రాసుకున్నా కూడా దట్ ఈస్ యాక్సెప్టెడ్. ఓకే, నౌ వీ షల్ డిస్కస్ సమ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ ఒక సింపుల్ ప్రాబ్లం తీసుకుందాం. చూడండి, సాల్వ్ dy by dx is equal to
1 ప్లస్ వై స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ దిస్ ఈజ్ అ వెరీ సింపుల్ ప్రాబ్లం. మనకు ప్రాబ్లం చూడంగానే క్లియర్గా 1 ప్లస్ వై స్క్వేరు 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఆటోమేటిక్గా మనం ఏమవుతుంది చూడండి, గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసాము. నెక్స్ట్ స్టెప్లో ఏం చేసాము, 1 ప్లస్ వై స్క్వేర్ డివై, అంటే ఈ డివై ఉన్న దగ్గరికి 1 ప్లస్ వై స్క్వేర్ తీసుకొచ్చాం. అంటే ఏమవుతుంది, 1 ప్లస్ వై స్క్వేర్ ఎల్హెచ్ఎస్కి వచ్చింది అంటే న్యూమరేటర్లో ఉన్నది డినామినేటర్కి వస్తుంది. అందుకని 1/1 ప్లస్ వై స్క్వేర్ డివై. ఏం చెప్పాను నేను, డిఎక్స్ డినామినేటర్లో ఉంటే డినామినేటర్ దగ్గరికి 1 ప్లస్ వై స్క్వేర్ని తీసుకురాకూడదు, 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ని తీసుకురాకూడదు, డిఎక్స్నే ఎక్స్లు ఉన్న దగ్గరికి తీసుకెళ్ళాలి. అంటే ఏమవుతుంది, ఈ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఆర్హెచ్ఎస్లో అలాగే ఉంటుంది, ఈ డినామినేటర్లో ఉన్న డిఎక్స్ న్యూమరేటర్కి ఇక్కడ వస్తుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారంటే ఎల్హెచ్ఎస్లో ఓన్లీ వై మాత్రమే ఉంది, ఎక్కడ మనకు ఎక్స్ లేదు. అదేవిధంగా ఆర్హెచ్ఎస్లో ఓన్లీ ఎక్స్ మాత్రమే ఉంది, ఎక్కడ మనకు వై అనేది కనిపించదు. ఓకే, ఇప్పుడు వన్స్ వేరియబుల్స్ ఆర్ సపరేటెడ్ అయిన తర్వాత మనం ఆటోమేటిక్గా ఏం చేయొచ్చు, వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇంటెగ్రల్ 1/1 ప్లస్ వై స్క్వేర్ డివై ఈక్వల్ టు ఇంటెగ్రల్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేటింగ్ కాన్స్టెంట్ సి. అండ్ ఇక్కడ చెప్తున్నాను నేను మీకు, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే కాన్సెప్ట్ మీరు చేయగలగాలి, కొంచెం బాగా ఫాస్ట్గా చేయగలగాలి అంటే మెయిన్ థింగ్ మీకు రావాల్సింది ఏంటి అంటే, యూ షుడ్ నో నెంబర్ 1 ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ రావాలి, ట్రిగ్నామెట్రీ. నెంబర్ 2 డిఫరెన్సియేషన్ ఫార్ములాసు, డిఫరెన్సియేషన్ మెథడ్స్. నెంబర్ 3 ఏంటంటే ఇంటిగ్రేషన్ ఫార్ములాస్, ఇంటిగ్రేషన్ మెథడ్స్. ఇవన్నీ ఖచ్చితంగా మీరు ఇంటర్లో బాగా నేర్చుకొని ఉంటేనే యూ కెన్ డూ ద ప్రాబ్లమ్స్ ఈజీలీ. ఒకవేళ మీకు అంత పై నేర్చుకున్నాము, మాకు అంత పక్కగా రాదు అనుకున్నా కూడా యూ కెన్ లెర్న్ హియర్. ఓకే, మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి నేర్చుకున్నారంటే డెఫినెట్గా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఇంటెగ్రల్ 1/1 ప్లస్ వై స్క్వేర్. సో మీకు ఇది చూడంగానే ఇంటిగ్రేషన్లో మనం ఇంటర్లో 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ నేర్చుకున్నాం కదా, ఫార్ములా అనేది గుర్తు రావాలి. వాట్ ఈజ్ ఇంటెగ్రల్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్? ఇట్ ఈస్ నథింగ్ బట్ tan ఇన్వర్స్ ఎక్స్. ఈ ఫార్ములాస్ ఎలా వస్తాయి అనేది కూడా మీకు ఇంటర్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. ఒకవేళ మనకు అదే ఫార్ములా ఎలా వచ్చింది అనేది సపరేట్ కాన్సెప్ట్ కావాలి అనుకుంటే ఇట్ ఈస్ ఏ డీప్ డీప్ కాన్సెప్ట్, అది మనం చాలా డెప్త్గా దాని గురించి డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అందుకని సో ఐ అజ్యూమ్ దట్ యు నో ద ఫార్ములాస్, మీకు ఫార్ములాస్ తెలుసు అని నేను అజ్యూమ్ చేసుకొని ప్రొసీడ్ అవుతున్నాను. ఓకే, సో ఇంటెగ్రల్ 1/1 ప్లస్ వై స్క్వేర్ డివై అంటే ఏంటి, tan ఇన్వర్స్ వై. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఉన్నప్పుడు ఎక్స్, వై ఉన్నప్పుడు వై. సో tan ఇన్వర్స్ వై ఈక్వల్ టు, ఇక్కడ కూడా మనకు అదే ఫార్ములా కదా, tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. అండ్ ఇక్కడ ఏం చెప్పాను నేను, మనకు అన్ని టర్మ్స్ tan ఇన్వర్స్ అలా ఉన్నప్పుడు మీరు కాన్స్టెంట్ని కూడా tan ఇన్వర్స్ ఫామ్లో రాసుకోవచ్చు. ఎందుకు అనేది ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇలాంటప్పుడు మాత్రమే మనం ఎందుకు రాసుకుంటాం అనేది. వన్స్ అగైన్ ఇక్కడ ఏంటంటే ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్లో మీకు ఒక ఫార్ములా ఉంది, ఏంటి, tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ tan ఇన్వర్స్ వై ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 1 మైనస్ ఎక్స్ వై. ఇది ఒక ఫార్ములా ఉంది. అదేవిధంగా ఇక్కడ ఒకవేళ మైనస్ ఉంటే అంటే tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ వై అంటే tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై 1 ప్లస్ ఎక్స్ వై. ఈ ఫార్ములా ఉంది కదా, అంటే 2 టర్మ్స్ మనకి tan ఇన్వర్స్లో ఉన్నప్పుడు మనము ఇక్కడ 2 ఉన్నాయా, tan ఇన్వర్స్ కానీ మనం ఏం చేయగలుగుతున్నాము, ఒక tan ఇన్వర్స్లోకి దాన్ని మనం మార్చగలుగుతున్నాం. కాబట్టి ఇక్కడ మీకు 2 tan ఇన్వర్స్లు ఉంటే ఒక tan ఇన్వర్స్లోకి మార్చగలిగినప్పుడు ఏమవుతుంది, మీరు సింప్లిఫై చేసుకున్నప్పుడు ఈజీ అవుతుంది. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్కి మీరు కాన్స్టెంట్ని యూ కెన్ రైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ tan ఇన్వర్స్. ఒకవేళ మీకు ఇది tan ఇన్వర్స్ రాలేదనుకోండి, వేరే టర్మ్ వచ్చిందనుకోండి, అప్పుడు మీరు కావాలంటే జస్ట్ సి అని రాయొచ్చు. యూ నీడ్ నాట్ రైట్ tan ఇన్వర్స్ సి. ఓకే, సో చూడండి, tan ఇన్వర్స్ వై మైనస్ tan ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ సి. సో ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది, tan ఇన్వర్స్ ఆఫ్, సో దట్ ఈస్ ఇన్ ద ఫామ్ tan ఇన్వర్స్ ఎక్స్ మైనస్ tan ఇన్వర్స్ వై కదా. సో ఏమవుతుంది అప్పుడు, tan ఇన్వర్స్ ఆఫ్ వై మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ వై. ఇదేనా ఫార్ములా. సో మీకు ఖచ్చితంగా ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ వచ్చి ఉండాలి. ఈక్వల్ టు tan ఇన్వర్స్ సి. సో ఇక్కడ బోత్ సైడ్స్ ఏమైంది, మనము బోత్ సైడ్స్ tan ఇన్వర్స్ రిమూవ్ చేయొచ్చా ఇక్కడ. సో ఈ tan ఇన్వర్స్ బోత్ సైడ్స్ tan తీసుకున్నా tan ఇన్వర్స్ క్యాన్సిల్ అవుతుంది, లేదా డైరెక్ట్గా అయినా మీరు రాసేసుకోవచ్చు. ఏమని, వై మైనస్ ఎక్స్ బై
1 plus xy equal to c, or you can say y minus x is equal to c into 1 plus xy is the general solution of the given differential ఈక్వేషన్. సో చూడండి, ఫస్ట్ మనకు తీసుకున్నది వేరియబుల్ సపరేట్ చేయగలుగుతామా లేదా అని చూసాము. సపరేట్ అయిన తర్వాత దానికి సంబంధించిన ఫార్ములాస్ అప్లై చేస్తున్నామా లేదా. సో డెఫినెట్లీ యూ నీడ్ టు హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ డిఫరెన్సియేషన్ ఫార్ములాస్, ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ అండ్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్, అండ్ ఇంటిగ్రేషన్ మెథడ్స్ కూడా ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఓకే, నౌ లెట్ us do అనదర్ ప్రాబ్లం. ఇంకో ప్రాబ్లం చూద్దాం. వేరియబుల్ సపరబుల్లోనే లెట్ us డిస్కస్ అనదర్ ప్రాబ్లం. సో సెకండ్ క్వశ్చన్ చూడండి. సాల్వ్ x ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ వై స్క్వేర్ డిఎక్స్ ప్లస్ వై ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డివై ఈక్వల్ టు 0. సో వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ దట్ యూ డూ? ఫస్ట్ మనకు మామూలుగా మనం ఏం చేస్తాము, ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాస్తాం. సో గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్, మనం ఏం రాసాము, డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసి ఈక్వేషన్ 1 అని దానికి ఒక నేమ్ ఇచ్చాం, నేమ్ ఈక్వేషన్ 1. అండ్ నా ఇప్పుడు మనం వేరియబుల్ సపరేట్ చేయగలమా లేదా అనేది ఇక్కడ ప్లస్లో ఉన్న టర్మ్ని ఆర్హెచ్ఎస్కి పంపిస్తే సరిపోతుందా? చూడండి, ప్లస్ ఉంది. సో ఆ టర్మ్ని ఐఎమ్ సెండింగ్ ఇట్ టు ఆర్హెచ్ఎస్. సో ఎక్స్ రూట్ 1 ప్లస్ వై స్క్వేర్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు, ఈ ప్లస్ టర్మ్ ఇటువైపు వస్తే మైనస్ అవుతుంది, వై రూట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డివై. ఇప్పుడు చూడండి, డిఎక్స్ ఉన్న దగ్గరికి ఓన్లీ ఎక్స్లు తీసుకురాగలమా, అదేవిధంగా డివైలు ఉన్న దగ్గరికి ఓన్లీ వైలు తీసుకురాగలం అనేది తీసుకురావచ్చు కదా. చూడండి, డిఎక్స్ ఇక్కడే పెట్టాలి, ఇక్కడ ఉన్న రూట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఎల్హెచ్ఎస్కి రావాలి. వస్తుందా? ఇంటూ ఫామ్లో ఉంటే ఖచ్చితంగా వస్తుంది. సో ఇంటూ ఫామ్లో ఉంది కదా ఇక్కడ, కాబట్టి ఏమవుతుంది, ఎక్స్ బై రూట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. అదేవిధంగా మైనస్ వై బై ఈ రూట్ 1 ప్లస్ వై స్క్వేర్ ఇక్కడికి వస్తే డినామినేటర్లో వస్తుంది 1 ప్లస్ వై స్క్వేర్ డివై. సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేసాం, ఇక్కడ మీరు ఈ మైనస్ వై బై రూట్ 1 ప్లస్ వై స్క్వేర్ డివై ఆర్హెచ్ఎస్లో పెట్టుకునైనా ప్రాబ్లం చేయొచ్చు, లేదా యూ కెన్ బ్రింగ్ ఇట్ టు ఎల్హెచ్ఎస్. ఈ టర్మ్ని ఎల్హెచ్ఎస్కి తీసుకొచ్చామనుకోండి, అదేమవుతుంది, మైనస్ ఉన్న టర్మ్ ఇటువైపు వస్తే ప్లస్ అవుతుంది. సో ఎక్స్ బై రూట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ ఇంటెగ్రల్, ఇక్కడ ఇంటెగ్రల్ సింబల్ లేదు, సో ఇంటెగ్రల్ సింబల్ ఇక్కడ లేదు. ఓకే, సో ఎక్స్ బై రూట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ వై బై రూట్ 1 ప్లస్ వై స్క్వేర్ డివై ఈక్వల్ టు 0. మనం ఇంటిగ్రేషన్ సింబల్ వేస్తే ఒకేసారి మొత్తం ఈక్వేషన్కి తీసుకోవాలి, ఒకచోట తీసుకుని ఒకచోట తీసుకోకుండా అలా ఉండకూడదు. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ సింబల్ లేదు. ఇంటిగ్రేషన్ వీఆర్ టేకింగ్ నెక్స్ట్ స్టెప్లో తీసుకున్నాం. చూడండి, ఇంటెగ్రల్ ఎక్స్ బై రూట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ ఇంటెగ్రల్ వై బై రూట్ 1 ప్లస్ వై స్క్వేర్ డివై ఈక్వల్ టు, వన్స్ మనం ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత ఇంటిగ్రేటింగ్ కాన్స్టెంట్ సి రాయాలి, యూ షుడ్ నాట్ రైట్ 0. ఓకే, ఇప్పుడు మీకు ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అనేది ఇంపార్టెంట్. ఇంటిగ్రేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది చూడంగానే మనకి ఇంటిగ్రేషన్ మెథడ్ వచ్చిందనుకోండి, టకటక రాసేస్తాం. ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ బాగా తెలిసిన వాళ్ళు చకచక చేసుకుంటూ వెళ్ళిపోతారు, అండ్ మెథడ్స్ కూడా తెలిసి ఉండాలి. ఇక్కడ తెలియకపోతే యూ హ్యావ్ టు లెర్న్ ఇట్ డెఫినెట్లీ. ఓకే, సో ఎనీవే ఇక్కడ చూడండి, మనము ఇక్కడ దీనికి ఏదైనా డైరెక్ట్ ఫార్ములా ఉందా, ఎక్స్ బై రూట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఇంటెగ్రల్ 1 బై రూట్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్కి ఏమైనా డైరెక్ట్ ఫార్ములా ఉందా? లేదు. సో కానీ డైరెక్ట్ ఫార్ములా లేదు అని కాదు, బాగా ఇంటిగ్రేషన్ చేయగలిగే వాళ్ళు డైరెక్ట్గా రాయగలుగుతారు. ఎనీవే ఇలాంటప్పుడు చూడండి, ఇక్కడ మీరు నేర్చుకున్న స్టాండర్డ్ ఫార్ములాస్లో ఇది లేదు అనిపించినప్పుడు మనం ఏం చేస్తాము, ఇంటిగ్రేషన్ మెథడ్ ఏదైనా ఉందా అని ఆలోచిస్తాం. సో ఇక్కడ మనం పర్టికులర్గా చేయగలిగే మెథడ్ ఏది అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్. సబ్స్టిట్యూషన్ తెలుగు మీడియం వాళ్ళైతే ప్రతిక్షేపణ పద్ధతి, సబ్స్టిట్యూషన్ మెథడ్. ఎప్పుడు మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ చేస్తామంటే మనకి ఇంటెగ్రల్ సింబల్ ఉంది కదా, ఈ ఇంటెగ్రల్ సింబల్ లోపల ఒక ఫంక్షన్ ఉండాలి, ఒక ఫంక్షను దాని డెరివేటివ్ రెండు ఉన్నిందనుకోండి, అప్పుడు మనకు సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది ఉపయోగపడుతుంది. ఎలా ఉండాలి, ఇంటెగ్రల్ సింబల్ లోపల, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంటెగ్రల్ సింబల్, ఈ సింబల్ లోపల ఫంక్షను ప్లస్ దాని డెరివేటివ్ మొత్తం ఉన్నిందనుకోండి, అప్పుడు మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ చేయగలుగుతాం. మరి ఇప్పుడు ఇక్కడ మనకు ఫంక్షను డెరివేటివ్ ఉందా అంటే మీరు కొంచెం అబ్జర్వ్ చేశారంటే, ఫంక్షన్ చూడండి, నేను ఒకవేళ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఫంక్షన్ అనుకుంటే దాని డెరివేటివ్ ఏమవుతుంది, డి బై డిఎక్స్ ఆఫ్ 1 అంటే 0 ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x dx కదా. ఈ 2x dxలో ఎక్స్ డిఎక్స్ ఉన్నా సరిపోతుంది మనకు, ఈ 2 లేకపోయినా మనం రాసుకోవచ్చు. సో ఎక్స్ డిఎక్స్ అనేది ఇక్కడ ఉందా లేదా, ఉంది కదా, కాబట్టి ఫంక్షన్ డెరివేటివ్ ఉంది, అండ్ హెన్స్ యూ కెన్ టేక్ సబ్స్టిట్యూషన్ మెథడ్. సో 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు t అని తీసుకుంటే
2x dx is equal to dt అవుతుంది. సో దట్ మనకు అక్కడ 2x dx లేదు, x dx మాత్రమే ఉంది కాబట్టి x dx is equal to 1/2 dt. ఓకే, చూడండి ఎప్పుడు కూడా మనము వన్స్ సబ్స్టిట్యూషన్ తీసుకుంటున్నాము అంటే అర్థం ఏంటి, మనం ఒక వేరియబుల్ని ఇంకో వేరియబుల్లోకి మారుస్తున్నాము అనేది. సో మార్చినప్పుడు మొత్తాన్ని మార్చాలి. ఒక చోట 1+x² ప్లేస్లో t రాసేసి x ప్లేస్లో ఇంకా మళ్ళీ అలాగే x రాస్తే ఇట్ ఈస్ మీనింగ్లెస్. సో ఎంటైర్ అన్ని వేరియబుల్స్ కూడా మారిపోవాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ మళ్ళీ కింద రాసాను 1+x² is equal to t, 2x dx is equal to dt, x dx is equal to 1/2 dt. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ సబ్స్టిట్యూషన్ వల్ల మనకి x dx బదులుగా ఈ x dx బదులుగా 1/2 dt రాయగలుగుతాము. ఈ రూట్ ఆఫ్ 1+x² అంటే రూట్ t. సో చూడండి 1/x dx బదులు 1/2 dt అండ్ రూట్ 1+x² అంటే రూట్ 1+x² బదులు t కదా, ఇంటెగ్రల్ 1/2 రూట్ t dt ప్లస్ అదే విధంగా ఇక్కడ ఒక్కసారి మనం ఇది రాసేసాం కాబట్టి చూడండి వన్స్ ఇక్కడ ఇది కూడా మనకు అదే ఫామ్లో కదా ఉంది, y/1+y² dy రెండు ఒకే ఫామ్లో ఉన్నాయా, ఇది సేమ్ ఫామ్ ఇది సేమ్ ఫామ్. సో ఇక్కడ మనకి ఇంటిగ్రేట్ చేస్తే ఏం వస్తున్నది మనకు తెలిసింది కాబట్టి ఇక్కడ మళ్ళీ మనం సబ్స్టిట్యూషన్ తీసుకుని అన్ని చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 1/2 రూట్ dt వచ్చింది కదా, ఇక్కడ మనం ఇంకో వేరియబుల్ ఏదైనా తీసుకుందాం. సో ఐ హ్యావ్ అజ్యూమ్డ్ ఇట్ యాజ్ సమ్ 2 root u du that is equal to c. ఇక్కడ మళ్ళీ చూడండి ఇది ఇంటిగ్రేషన్ స్టాండర్డ్ ఫామ్, ఇంటెగ్రల్ 1/2 root x dx is equal to రూట్ ఎక్స్ ఉంది కదా. ఎందుకని d/dx ఆఫ్ రూట్ ఎక్స్ ఫార్ములా ఏంటి, d/dx రూట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1/2 రూట్ ఎక్స్. కాబట్టి మనకి ఇంటిగ్రేషన్లో ఎక్కడైనా 1/2 రూట్ ఎక్స్ డిఎక్స్ ఉంటే మనం ఆన్సర్ ఏం రాయొచ్చు, యూ కెన్ రైట్ రూట్ ఎక్స్. కాబట్టి ఈ ఫార్ములాస్ అన్ని వన్స్ అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, డెఫినెట్లీ యూ నీడ్ టు నో ద ఫార్ములాస్. కాబట్టి వాట్ ఐ విల్ డూ, రూట్ టీ ఇంటెగ్రల్ 1/2 రూట్ టీ dt అంటే రూట్ టీ రాసుకోవచ్చా, కాబట్టి రూట్ టీ ప్లస్ అదే విధంగా ఇంటెగ్రల్ 1/2 రూట్ యూ du అంటే రూట్ యూ ఈక్వల్ టు సి. ఇప్పుడు మళ్ళీ మన టీ ఏంటి, టీ అంటే 1+x² కాబట్టి రూట్ 1+x² ప్లస్ రూట్ 1+y² ఈక్వల్ టు సి ఈజ్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1. చూడండి ఒక ప్రాబ్లం మనం సాల్వ్ చేయాలి అంటే కంపల్సరీగా మనకి ప్రీవియస్ నాలెడ్జ్ అనేది దాని మీద ఆ ఐడియా ఉండాలి. ఓకే, నౌ లెట్ us do one more problem. Solve dy/dx is equal to e power of x plus y plus x² into e power x³ plus y. ఈ ప్రాబ్లం మనకు చూడడానికి అంటే ఈ పవర్లు ఉన్నాయి, x³ ఉంది ఏమో అనుకోవచ్చు, బట్ మనం సింప్లిఫై చేసామనుకోండి డెఫినెట్గా యూ కెన్ రైట్ ఇట్ ఇన్ ఎ సింపుల్ వే. సో గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసాము, dy/dx is equal to మనకి ఫార్ములా ఉంది కదా, a power m ప్లస్ n is equal to a power m into a power n అని. సో ఇది e power x plus yని కెన్ ఐ రైట్ ఇట్ యాజ్ e power x into e power y. అదేవిధంగా x² x² రాసాము, e power x³ plus yని ఐ హ్యావ్ రిటన్ ఇట్ యాజ్ e power x³ into e power y రాసుకోవచ్చా. సో అలా రాసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో చూడండి, నెక్స్ట్ స్టెప్లో మనం అబ్జర్వ్ చేసామంటే ఇక్కడ ఫస్ట్ టర్మ్లోనూ e power y ఉంది, సెకండ్ టర్మ్లో కూడా e power y ఉంది. సో వాట్ ఐ హ్యావ్ డన్, e power y కామన్ తీసేసాం, ఇంకా బ్రాకెట్లో ఏం మిగిలింది, e power x plus x² into e power x³ ఇది మాత్రమే మిగిలింది. సో ఇక్కడ ఎక్కడ మనకు y అనేది లేదు, ఈ బ్రాకెట్లో ఉన్న దాంట్లో ఎక్కడ మనకు y లేదు, అండ్ బయట ఉన్న దాంట్లో ఎక్కడ x లేదు, అండ్ ఇంటూ ఫామ్లో ఉంది. ఇప్పుడు ఆటోమేటిక్గా మనము y టర్మ్స్ x టర్మ్స్ సపరేట్ చేసేయచ్చా. సో dy ఉన్న దగ్గరికి y టర్మ్స్ తీసుకురండి, dx ఉన్న దగ్గరికి x టర్మ్స్ ఉన్న దగ్గరికి dx తీసుకెళ్ళండి, dy ఉన్న దగ్గరికి y టర్మ్స్ రావాలి అంటే e power y ఇక్కడికి రావాలి, x ఉన్న దగ్గరికి dx రావాలి అంటే dx ఇక్కడికి వెళ్ళాలి, అంతేనా. సో చూడండి e power y 1/e power y dy ఈక్వల్ టు e power x into e power x plus x² e power x³ dx. వన్స్ వేరియబుల్ సపరేట్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇంటిగ్రేషన్ చేయాలి. సో బోత్ సైడ్స్ ఇంటిగ్రల్ సింబల్ వేసాము, dx plus c. అండ్ నౌ ఇది ఏ ఫామ్లో ఉంది, ఇంటిగ్రల్ 1/e power y dy అంటే ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ e power -y ప్లస్ y పైకి వెళ్తే పవర్లో ఉన్నది -y అవుతుంది. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ దిస్, -e power -y. ఎలా వస్తుంది ఫార్ములా, మీకు ఈ ఫార్ములా ఉంది కదా, ఇంటెగ్రల్ e power ax dx
దీని ఫార్ములా ఏంటి? e⁻ax/a అంతేనా ఫార్ములా. చూడండి మెయిన్గా ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ చేసే తప్పు ఏంటంటే ఇంటెగ్రల్ e⁻ax/dx అంటే కూడా a ఇంటూ e⁻ax రాస్తారు. దట్ ఈస్ రాంగ్. అది డిఫరెన్సియేషన్లో. సో కన్ఫ్యూజ్ అయిపోయి డిఫరెన్సియేషన్లో ఏ ఫార్ములా వస్తుంది దాన్ని ఇంటిగ్రేషన్లో రాస్తారు. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇంటిగ్రేషన్లో మనకి ఏమవుతుందంటే ఆ కాన్స్టెంట్ ఏదైతే ఉందో అది మనకు డినామినేటర్లో వస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం ఇక్కడ ఇంటిగ్రేషన్ చేస్తున్నామా, డిఫరెన్సియేషన్ చేస్తున్నామా? డిఫరెన్సియేషన్ చేస్తుంటే కాన్స్టెంట్ ఇంటూ వస్తుంది, ఇంటిగ్రేషన్ చేస్తుంటే ఆ కాన్స్టెంట్ బై వస్తుంది. కాబట్టి e⁻y/-1. సో ఈ మైనస్ సింబల్ వేయడానికి మనకు ఇంటూ చేసినా బై చేసినా మైనస్ మనకి నార్మల్గా రాసుకోవచ్చు. కాబట్టి -e⁻−y అంతేనా. సో -e⁻−y. ఓకే, నౌ అగైన్ చూడండి. సో ఇంటెగ్రల్ e⁻−y dy అంటే -e⁻−y, e⁻x/dx డైరెక్ట్ ఫార్ములా e⁻x. ఈ రెండు మనకు తెలుసు కాబట్టి డైరెక్ట్గా రాసేసాం. బట్ ఇది మనకి డైరెక్ట్గా తెలియదు కదా, ఫార్ములా స్టాండర్డ్ ఫార్ములా కాదు కదా ఇది. కాబట్టి మనం ఏం చేయాలి, దీన్ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలని థింక్ చేయాలి. ఎలా ఇంటిగ్రేట్ చేయాలని థింక్ చేయాలంటే ఇంతకుముందే చెప్పాను నేను మీకు. ఒకటి, మీరు ఆల్రెడీ నేర్చుకున్న మెథడ్స్లో ఏదైనా ఉందా అని ఆలోచించాలి, లేదా సబ్స్టిట్యూషన్ మెథడ్ ఏంటి వస్తుందా అనేది చూడాలి. సబ్స్టిట్యూషన్ మెథడ్ ఏం చెప్పాను నేను, ఫంక్షను డెరివేటివ్ ఉంటే చేయాలి అనేది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే x³ ఫంక్షను దాని డెరివేటివ్ ఏంటి, x³ డెరివేటివ్ 3x². 3 లేకపోయినా పర్వాలేదు, మనం మల్టిప్లై చేసుకోవచ్చు. కానీ x² అనేది ఇక్కడ కనిపిస్తూ ఉందా అంటే మనకి ఇంటెగ్రల్ సింబల్ లోపల ఒక ఫంక్షను దాని డెరివేటివ్ 2 ఉంది. సో కంపల్సరీగా మనం ఏ మెథడ్ చేయగలుగుతాము, సబ్స్టిట్యూషన్ మెథడ్ చేయగలుగుతాం. అందుకనే చూడండి x³ = t తీసుకున్నాను, 3x² dx dt. సో దట్ x² dx 1/3 dt. అండ్ నౌ సో నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది, దీనిలో ఏం ఇంకా చేంజ్ ఉండదు, -e⁻−y e⁻x అలాగే ఉంటాయి. ఇక్కడే కదా మనం మార్చింది, ఏం రాసాము, e⁻x³ అంటే e⁻t, x² dx అంటే 1/3 dt అంతేనా. అండ్ ఈ ప్లస్ ఇంటిగ్రేటింగ్ కాన్స్టెంట్కి ప్లస్ ఇంటిగ్రేటింగ్ కాన్స్టెంట్ c రాసాం. సో ఇది మళ్ళీ అలాగే రాసాము, ఎందుకంటే ఆల్రెడీ ఇంటిగ్రేట్ చేసేసాము కాబట్టి. 1/3 కాన్స్టెంట్ 1/3 బయట పెట్టామనుకోండి, ఇంకేముంటుంది, ఇంటెగ్రల్ e⁻t dt ఉంటుంది. ఇది ఇప్పుడు స్టాండర్డ్ ఫామ్లోకి మారిపోయింది. సో e⁻tనే ఆన్సర్ ప్లస్ c. సో -e⁻y = e⁻x, దట్ ఈస్ ప్లస్ 1/3 e⁻x³ + c. ఆర్ ఈ టర్మ్ని, ఈ మైనస్ టర్మ్ని కూడా మీరు RHSకి తీసుకురావచ్చు. అప్పుడు ఏమవుతుంది, e⁻x, ఈ మైనస్ టర్మ్ ఇటువైపు వస్తే ప్లస్ e⁻y ప్లస్ 1/3 e⁻x³. ఇక్కడ చూడండి ప్లస్ c ఇక్కడ ఉంది. ఏం చెప్పాను నేను, కాన్స్టెంట్ మన ఇష్టం ఎలా అయినా రాసుకోవచ్చు అని చెప్పాను కదా. సో =c రాసుకున్నాం, విచ్ ఇస్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. లెట్ us discuss one more problem. So solve dy/dx = xy + x + y + 1. సో ఈ ఈక్వేషన్ చూడంగానే ఫస్ట్ వాట్ వీ షల్ డూ, వీ విల్ రైట్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మనకి డౌట్ వస్తుంది, మనం వేరియబుల్ సపరబుల్ చేయగలమా లేదని. సో వీ హ్యావ్ టు సింప్లిఫై చేసి చూడాలి. dy/dx = ఇక్కడ ఏంటి, xy ప్లస్ x + y + 1 కదా. ఈ రెండిట్లో క్లియర్గా మనకు తెలిసిపోతుంది, x కామన్ తీసాము, y + 1. ఇక్కడ y + 1 ఒక బ్రాకెట్లో రాసుకుంటే మళ్ళీ ఈ రెండిట్లో ఏమైంది, y + 1 కామన్ ఉంది. ఇక్కడ ఏం మిగులుతుంది, x మిగులుతుంది. సో ఆ x రాసాము. ఇక్కడ ఏముంటుంది, ఇక 1 రాసాం. ఇప్పుడు చూడండి, అబ్జర్వ్ చేయండి, y + 1 x + 1 రెండింటికి మధ్యలో ఇంటూ ఫామ్ ఉంది. సో ఇంటూ ఫామ్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనం వేరియబుల్ సపరేట్ చేయగలుగుతామా, సపరేట్ చేయగలుగుతాం. సో మనం ఏం చేయాలి, dy ఉన్న దగ్గరికి y టర్మ్స్ తీసుకురావాలి, x టర్మ్స్ ఉన్న చోటికి dx తీసుకురావాలి కదా. సో దట్స్ వాట్ వీ హ్యావ్ డన్. 1/y + 1 dy = x + 1 dx. ఓకే, నౌ that implies integral 1/y + 1 dy = integral x + 1 dx + c. ఓకే, సో ఇంటెగ్రల్ 1/y + 1 ఇక్కడ మళ్ళీ చూడండి మనకి ఇది ఏ ఫామ్లో ఉందంటే ఇంటెగ్రల్ 1/ax + b dx ఈ ఫామ్లో ఉంది ఫస్ట్ టర్మ్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, మామూలుగా ఇంటెగ్రల్ 1/x dx అంటే ఫార్ములా ఈజ్ log x. ఓకే, ax + b ఫామ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ కోఎఫిషియంట్ మీద మన కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఏముందో జస్ట్ అది కాన్స్టెంట్ రాసి ఫార్ములా నార్మల్ ఫార్ములా అప్లై చేస్తే సరిపోతుంది. అంటే 1/a
లాగ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ప్లేస్లో ఏముంటే అది, తర్వాత ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంటే అది రాస్తాం. సో ఈ ఫార్ములా ప్రకారము మనకేమవుతుంది, ఎక్స్ ఇక్కడ వై ఉంది మనకి. సో వై కోఎఫిషియంట్ ఏంటి చూడండి, ఇంటగ్రల్ 1/y + 100 ఉన్నా మనకి 100తో పని లేదు. మన కాన్సన్ట్రేషన్ అంతా ఈ వై మీద ఉండాలి. వై కోఎఫిషియంట్ ఏంటి అనే దానిపైనే ఉండాలి. ఒకవేళ మీకు ఇలా ఉన్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ 100 - y ఉన్నింది అనుకోండి, అప్పుడు ఇక్కడ ఫస్ట్ 100 ఉంది కదా, కాన్స్టెంట్ ఏ వాల్యూ 100 అని రాయకూడదు. వై కోఎఫిషియంట్ ఏంటి, వై కోఎఫిషియంట్ -1. ఇది మనకు 1/aగా వస్తుంది, 1/-1 అని. అంతేగాని ఇక్కడ స్టార్టింగ్లో ఇది కాన్స్టెంట్ కదా అని దాన్ని మనం రాసుకోకూడదు. సో ఇక్కడ వై కోఎఫిషియంట్ ఏంటి 1 కాబట్టి ఏమవుతుంది 1/a అంటే 1/1 log of y + 1 ఈక్వల్ టు ఇంటగ్రల్ x dx ప్లస్ ఇంటగ్రల్ 1 dx. సపరేట్ చేసుకోవచ్చా? సో ఇంటగ్రల్ x dx అంటే x²/2 అంతేనా. ఇక్కడ కూడా చాలామంది పిల్లలు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇంటగ్రల్ x dx అంటే దే విల్ రైట్ 1. సో ఏం చేస్తారు, అక్కడ డిఫరెన్సియేషన్ చేసేస్తారు. బట్ చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది డిఫరెన్సియేషన్ ఫార్ములాస్కి, ఇంటిగ్రేషన్ ఫార్ములాస్కి. సో మీరు అక్కడ కొంచెము కాన్సన్ట్రేట్ చేసి మనం ఏం చేస్తున్నాము, ఫంక్షన్ ఎలా ఉంటే ఎలా మారుతుంది అనేది మీరు మైండ్ పెట్టి చేయాలి. ఓకే, సో ఇక్కడ ఇంటగ్రల్ x⁴n dx ఫార్ములా చూడండి. ఇంటిగ్రేషన్లో x⁴n ఉన్నప్పుడు పవరు ఆన్సర్లో మనకు పెరుగుతూ పోతుంది. అదే డిఫరెన్సియేషన్లో x⁴n ఉన్నప్పుడు ఆ పవరు తగ్గుతూ వస్తుంది. d/dx ఆఫ్ x³ అంటే 3x² కదా ఆన్సరు. ఆ 3 ఉన్నది ఏమైంది, కాస్త 2 అయింది. అదే ఇంటిగ్రేషన్లో ఇంటగ్రల్ x³ అనుకోండి, dx అంటే పవర్ పెరుగుతుంది. ఫార్ములా ఏంటి, x⁴n+1/n+1. కాబట్టి x⁴4/4 వస్తుంది. సో ఇంటిగ్రేషన్లో ఏమో ఈ x⁴n ఫార్ములాలో పవర్ పెరుగుతూ పోతుంది, డిఫరెన్సియేషన్లో ఏమో x⁴n ఫార్ములాలో పవర్ తగ్గుతూ వస్తుంది. అండ్ కోఎఫిషియంట్ డిఫరెన్సియేషన్లో ఇంటూ ముందు వస్తుంది, అండ్ వేరాజ్ ఇంటిగ్రేషన్లో ఆ కోఎఫిషియంట్ // ఫార్ములా వస్తుంది. ఇలాగా మీరు ఫార్ములాస్ నేర్చుకునేటప్పుడే ఎలా మారుతుందనేది అని అనలైజ్ చేయాలి. నేను ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ చెప్పేటప్పుడు కూడా చెప్పాను, యూ హ్యావ్ టు అనలైజ్ ద ఫార్ములా ఎలా మారుతుందనేది మీరు అనలైజ్ చేయాలి. చేశారంటే ఈజీగా రాయగలుగుతారు. ఓకే, సో ఇప్పుడు రెండు ఎల్హెచ్ఎస్లో ఉన్నదానికి ఆర్హెచ్ఎస్లో ఉన్నదానికి మనం ఫార్ములాస్ రాసేసాము. సో లాగ్ ఆఫ్ y + 1 ఇక్కడ ఏం చెప్పాను, లాగ్ సి అని రాసుకోవచ్చా? సో ప్లస్ లాగ్ సి, ఈ సి అని మనము ఆర్బిటరీ కాన్స్టెంట్ కాబట్టి ఎలా అయినా రాసుకోవచ్చు. సో ఐ హ్యావ్ రిటన్ ఇట్ యాజ్ లాగ్ సి ఈక్వల్ టు x² + x. ఇప్పుడు ఇదేంటి, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. చూడండి ఎన్ని ఫార్ములాస్ వస్తున్నాయి, లాగ్ ఏ ప్లస్ log b. What is the formula for log a plus log b, which is equal to log of ab. అంటే log of a అంటే y + 1, b అంటే c. కానీ ఎప్పుడు కూడా మనం కాన్స్టెంట్ని ముందు వచ్చేటట్టు రాస్తాం, అందుకని c × y + 1 ఈక్వల్ టు x² + x. అండ్ ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకొక ఫార్ములా కూడా అప్లై చేసాం. ఏంటి, log ఆఫ్ సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ ఉంది, లాగ్ x/a ఈక్వల్ టు a⁴m. ఇది లాగర్థమిక్ ఫాము. దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి రాస్తే ఇంతేనా, ఈ బేస్లో ఏదైతే ఉందో అది ⁻m ఈక్వల్ టు ఇక్కడ ఉన్నది. సో దాని ప్రకారము ఇక్కడ చూడండి బేస్లో ఇక్కడ ఏముంది, మనకు బేస్లో ఏమీ లేదు అంటే అర్థం ఏమి, ఈ ఉన్నట్టు కదా. ఇది కూడా మీకు లాగర్థమ్స్ కాన్సెప్ట్లో నేర్చుకొని ఉంటారు. సో ఇక్కడ బేస్లో ఏమీ లేదు అంటే అక్కడ ఈ ఉన్నట్టు. సో e⁻(1) ఈక్వల్ టు ఇది, అంతేనా. అదేనా ఎక్స్పోనెన్షియల్ ఫాము. లాగర్థమిక్ ఫాము అంటే సంవర్గమాన రూపం, ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటే ఘాత రూపం కదా. ఇవన్నీ కూడా తెలుగు మీడియం పిల్లలు అయితే ఈ టర్మినాలజీలో నేర్చుకుంటారు. సో e⁻x² + x ఈజ్ ఈక్వల్ టు c × y + 1 or c × y + 1 equal to e⁻x² + x is the general solution of equation 1. Okay, now let us do one more problem. ఇంకా ఒక ప్రాబ్లం కూడా డిస్కస్ చేద్దాం. సో క్వశ్చన్ ఏంటంటే, solve dy/dx is equal to x plus y whole square. ఇది క్వశ్చన్. సో గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ dy/dx is equal to x plus y whole square. నేను స్టార్టింగే చెప్పాను x plus y ఫామ్లో ఉన్నప్పుడు అది మనం xలు వైలు సపరేట్ చేయలేము అని. మరి వాట్ ఈస్ ద థింగ్ దట్ వీఆర్ గోయింగ్ టు డూ హియర్, ఏం చేస్తున్నాము అంటే మనకు దేన్నైతే మనం సపరేట్ చేయలేకపోతున్నామో దాని ప్లేస్లో ఒక వేరియబుల్ని మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం. ఇది ఒక మెథడ్, వేరియబుల్ సపరబుల్లోనే ఇది ఒక మెథడ్. దీని మీద కూడా మీకు ఎక్సైజ్లో ఎగ్జాంపుల్స్లో చూసారంటే యూ హ్యావ్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకే, సో x + y మొత్తాన్ని ఒక వేరియబుల్గా అనుకుంటున్నాను. అలా అనుకున్నప్పుడు ఏమవుతుంది, నేను మార్చినట్టు కదా ఆ వేరియబుల్స్ని జెడ్లోకి మార్చినట్టు. సో
dy/dx ఉంది. నేను జెడ్లో ఎప్పుడైతే మారుస్తానో అప్పుడు dz/dx నాకు అవ్వదు. dy/dx వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్ కావాలి కదా. అందుకనే ఏం చేసాం ఇక్కడ సబ్స్టిట్యూషన్ తీసుకున్న తర్వాత d/dx ఆఫ్ x అంటే 1, d/dx ఆఫ్ y అంటే dy/dx ఈక్వల్ టు dz/dx. మనకు కావాల్సింది ఏంటి, dy/dx కావాలి. సో dy/dx కావాలంటే dz/dx -1. ఇప్పుడు ఈక్వేషన్ 1లో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, dy/dx ప్లేస్లో dz/dx -1 ఈక్వల్ టు z². ఇప్పుడు కనుక మీరు అబ్జర్వ్ చేశారంటే మనకి ఇప్పుడు వచ్చిన కొత్త ఈక్వేషన్లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, 2 వేరియబుల్సే ఉన్నాయి. ఆ 2 వేరియబుల్స్ని మనం సపరేట్ చేయగలుగుతామా లేదా చూడండి. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్లో కూడా 2 వేరియబుల్సే, కానీ అక్కడ మనం సపరేట్ చేయలేం. ఇక్కడ డెఫినెట్లీ యూ క్యాన్ సపరేట్ ద వేరియబుల్స్. చూడండి, dz/dx ఈజ్ ఈక్వల్ టు z², ఆ -1 ఇటువైపు వస్తే +1 అవుతుంది. అండ్ నా ఈ dz ఉన్న దగ్గరికి ఇది తీసుకురావచ్చా. తర్వాత ఎక్స్ టర్మ్స్ లేకపోయినా మనం dx న్యూమరేటర్ ఫామ్లో ఉండాలి కాబట్టి dxని RHSలో రాసాం. ఇప్పుడు ఏ ఫామ్లో ఉంది ఇది, (1/z² + 1 dz) అంటే (1/x² + 1 dx) కదా, విచ్ ఇస్ నథింగ్ బట్ tan 1x. అంటే ఇక్కడ z ఉంది కాబట్టి tan 1z. (1 dx) అంటే ఇట్ ఈస్ x ప్లస్ c, ఆర్ tan 1z ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ cని యూ కెన్ రైట్. z అంటే ఏంటి, x ప్లస్ వైని కదా మనం అజ్యూమ్ చేసుకునేది z అని. సో x ప్లస్ వై ప్లేస్లో z ప్లేస్లో x ప్లస్ వై రాసామంటే tan 1 ఆఫ్ x ప్లస్ వై ఈక్వల్ టు x ప్లస్ సి, ఆర్ టేకింగ్ tan ఆన్ బోత్ సైడ్స్ tan 1 క్యాన్సిల్ అవుతుంది. LHSలో x ప్లస్ వై మాత్రమే ఉంటుంది, RHSలో యూ విల్ గెట్ tan. సో x ప్లస్ వై ఈక్వల్ టు tan ఆఫ్ x ప్లస్ సి ఈజ్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఓకే, సో ఇది మనకి వేరియబుల్ సెపరబుల్లో కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం. యూ హ్యావ్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ద ఎక్సర్సైజ్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జాంపుల్స్. ఎక్సర్సైజ్లో కానీ ఎగ్జాంపుల్స్లో కానీ మనకు ఈ మెథడ్ కింద చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బట్ వీ కాంట్ డిస్కస్ ఆల్ ద ప్రాబ్లమ్స్ కదా. మెయిన్ ఇప్పుడు చూడండి, ఇంటిగ్రేషన్ ఒక్కొక్క చోట ఒక్కొక్క ఇంటిగ్రేషన్ ఒక్కొక్కలాగా చేస్తున్నాము. ఒక చోట సబ్స్టిట్యూషన్ మెథడ్ చేస్తున్నాము, ఒక చోట డైరెక్ట్ ఫార్ములా అప్లై చేస్తున్నాము. డిఫరెంట్ మెథడ్స్ యూ ఆర్ అప్లయింగ్. అంటే ఏంటి, ఇక్కడ మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే కాన్సెప్ట్ మనకు రావాలి అంటే డెఫినెట్గా ఇంటిగ్రేషన్ ఫార్ములాసు, డిఫరెన్సియేషన్, తర్వాత ట్రిగ్నామెట్రీ అనేవి ఖచ్చితంగా రావాలి. ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ కూడా యూజ్ చేసాం కదా. సో డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ డిఫరెన్సియేషన్, ఇంటిగ్రేషన్ అండ్ ట్రిగ్నామెట్రీ బేసిక్స్. అంటే కాన్సెప్ట్ ఫార్ములాస్ కానీ సింపుల్ మెథడ్స్ కానీ అవన్నీ కూడా ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ సెషన్లో వీ విల్ డిస్కస్ ద నెక్స్ట్ మెథడ్ కూడా యాక్చువల్గా అయితే మీకు ప్రిస్క్రైబ్డ్ సిలబస్లో లేదు, హోమోజీనియస్ అనేది కూడా. బట్ ఎనీవే మళ్ళీ మనకు నెక్స్ట్ ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్కి ఆ మెథడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి we will discuss homogeneous also. అండ్ చూడండి, హోమోజీనియస్ ప్రాబ్లమ్స్ మనం చేయగలగాలి అంటే మనకు వేరియబుల్ సెపరబుల్ వచ్చి ఉండాలి. ప్రతి దానికి లింక్ ఉంది. వేరియబుల్ సెపరబుల్ రావాలంటే మనకు ముందు ఫార్ములాస్ అన్ని రావాలన్నా లేదా, ఇప్పుడు హోమోజీనియస్ రావాలంటే వేరియబుల్ సెపరబుల్ కూడా వచ్చి ఉండాలి. మళ్ళీ మనం నెక్స్ట్ ఎక్సర్సైజెస్ చేయాలంటే హోమోజీనియస్ కూడా వచ్చి ఉండాలి. అలాగా ప్రతి దానికి దెర్ ఇస్ ఎ లింక్. ప్రతి కాన్సెప్టు అంటే మనం ఇది నేర్చుకుంటేనే నెక్స్ట్ మనం నేర్చుకోగలము అనే ఎయిమ్తో మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్. నేను ఏం చెప్పాను కాన్సెప్ట్ అనేది మీకు అర్థమైంది అనుకుంటాను. అండ్ సో ఇఫ్ యూ ఫీల్ దట్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్, మీకు అర్థమైంది అని అనిపిస్తే యూ జస్ట్ ప్లీజ్ లైక్ మై వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ.